వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నరసాపురం ఎంపీగా గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు 6 నెలల్లోనే తనకి ప్రచారం కావాలంటే గనక ఖచ్చితంగా తెలుగుదేశం అనుకూల మీడియా అయితేనే బెటర్, తెలుగుదేశంతో అయితేనే బెటర్ అని భావించారు. రెగ్యులర్గా జనంలో ఉండాలని కోరుకుంటారు. అదొక అటెన్షన్ సీకింగ్ నేచర్ ఆయన. కాబట్టి ఆయన గట్టిగా అది సాక్షిలో అయితే ఏడో మూలేస్తారు, ప్లస్ మిగతా వాళ్ళందరూ వ్యతిరేకంగా వార్తలు రాస్తుంటారు. అదే తెలుగుదేశానికి అనుకూలంగా మారితే కనుక అందరూ పాజిటివ్గా ఉంటారు. ఇంకోటి ఆయనకు సంబంధించినటువంటి ఆ మనీ లాండరింగ్ కేసులు ఇట్లాంటి వాటి మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే కనుక రెచ్చిపోయి రాస్తారు. అదే కనుక తెలుగుదేశం వైపుకి కనుక టర్న్ అయితే వాటన్నిటిని డౌన్ ప్లే చేస్తారు, పెద్దగా కవరేజ్ కూడా చేయరు. కాబట్టి తెలుగుదేశం స్టాండ్ తీసుకున్నారు. ఆయన జగన్ మీద పెద్ద కోపం కంటే కూడా ఇదే తన భవిష్యత్తు రీత్యా అది చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన అప్పటి నుంచి కూడా తన నియోజకవర్గానికి వెళ్ళడానికి భయపడ్డారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒకటి తన వ్యవహారంలో ఫస్ట్లోనే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. అక్కడ గోకరాజు గంగరాజు వాళ్ళ కుటుంబాన్ని చేర్చుకోవడం, తద్వారా వాళ్ళకి టికెట్ ఇవ్వబోతున్నారన్న విషయం అర్థమయ్యాక రఘురామకృష్ణరాజు రివర్స్లో అటు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా టర్న్ అయిపోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి తిట్టిపోస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా నియోజకవర్గానికి రావడానికి ధైర్యం చేయలేదు. మధ్యలో ఆయన అరెస్టు, జైలు, ఆ తర్వాత వ్యవహారం జైలుకి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి ప్రయత్నం అదంతా చూసాం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ధైర్యం చేస్తున్నారు. జనసేనని నమ్ముకుని, జనసేన కార్యకర్తలను నమ్ముకుని రాబోతున్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి తనకు 6 నెలల టైం పడితే అంబటిరాయుడికి 6 రోజుల్లో అర్థం చేసుకున్నారంటూ విమర్శిస్తూ ఈ నెల 13వ తారీఖున 4 ఏళ్ల తర్వాత తన నియోజకవర్గంలో అడుగుపెడుతున్నారని రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఈ 4 ఏళ్ళుగా నియోజకవర్గానికి ఎందుకు దూరంగా ఉన్నానో అక్కడ ప్రజలందరికీ తెలుసని వాళ్ళకి ఎప్పటికప్పుడు టచ్లోనే ఉంటున్నానని చెప్పుకొచ్చారు. ఆ రోజున మాట్లాడతారు ప్రజలను ఉద్దేశించి.